మరి అది ఎట్లా ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఒకటి కరెక్ట్ అయింది. ఎనీవే, శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి తిరుపతి? తిరుపతి అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీనివాస్ గారు, ఈ 117 రాముడిపై ఆనా అని రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన కానీ, లేకపోతే ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలో మాకు 70 వస్తాయని చెప్పి తెలిసిందని ఆయన చేయించుకున్న సర్వేలో వీళ్ళకి వస్తాయని తెలిసింది కేటీఆర్ గారు చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చెప్పట్లా. మరి కేటీఆర్ చేయించుకున్న సర్వే కాదది, బీఆర్ఎస్ చేయించుకున్న సర్వే కాదది. ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలో వాళ్ళకి ఇన్ని వస్తాయని ఎవరో ఆయనకి తెలిసిందని ఆయన చెప్తున్నారు కేటీఆర్ గారు. సో ఇప్పుడు ఈ 2 ఫిగర్స్ కలపాలా, విడివిడిగా ఎవరు వాళ్ళకే చూడాలా? తర్వాత వాళ్ళకి 70, వీళ్ళకి 117, మరి మీ నంబర్ ఎంతో తెలియదు ఇద్దరి మధ్యలో. సో ఏంటి అసలు ఈ ఫిగర్స్ మీద మీకేమో? మొన్న ఎంపీలలో 8 చూసారు కదా. అవును, మొన్న 8 వాళ్ళ 8 చూసారు కదా. సరే, అయితే ఇక్కడ వెంకటకృష్ణ గారు, మీరు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారి ఉద్యమం కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాలను అతి దగ్గరగా అన్ని రకాలుగా నాన్ పొలిటీషియన్ గా, ఒక జర్నలిస్ట్ గా మీరు మాత్రం రిపోర్ట్ చేస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. దాదాపుగా ఈ రోజు మీ జర్నలిజం కి అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు. నేను ఇక్కడ మీ ముందు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఇప్పుడు చర్చ చేస్తున్నది హైపోథెటికల్ లేదా రేవంత్ రెడ్డి గారి భ్రమలని మీద మనం చర్చ చేస్తా ఉన్నాం. లేదా రేవంత్ రెడ్డి గారు అద్దం ముందు నిలబడి మాట్లాడుకొని మళ్ళీ నేనే గెలుస్తా అంటే, ఆ అద్దం అడిగిందంటే మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నామని, మరి ప్రజలు కదా ఇది చెప్పాల్సింది అని అంటే, ప్రజల దగ్గరికి పోతే మనం ప్రశ్నిస్తారు, మనం ఇచ్చిన హామీలని ఏమైనాయని నిలదీస్తారు. కాబట్టి నా అద్దం ముందు నేను చెప్పుకుంటే నాలో ఒక రకమైనటువంటి ధైర్యము ఇవన్నీ కూడా ఇముడుతాయి. కాబట్టి నేను అద్దం ముందు మాట్లాడుతున్నా, నీ ముందు మాట్లాడుతున్నా, నువ్వే నా ధైర్యము అని అన్నారట. కానీ నిన్న ప్రజల ముందే కదా మాట్లాడింది. సార్ నేనేమంటున్నా, ఖమ్మం పోయినప్పుడు భద్రాచలం రాముడు గుర్తొచ్చినాడు. గతంలో ఎన్నికల ముందు ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ రోజు ఎన్నికల వాతావరణం లేదు. జనరల్ గా యుద్ధాలు పెట్టేటప్పుడు అది కరెక్ట్. రెండోది నేనేమంటున్నంటే, ఎప్పుడైనా ఏ రాజైనా, చక్రవర్తులైనా, ఏ కాలమైనా, ఈ రోజు నేటి ప్రజాస్వామ్యంలోనైనా ఎన్నికల వాతావరణం కావచ్చు, లేకపోతే యుద్ధ వాతావరణం కావచ్చు, ఆ యుద్ధంలో సైనికులని మనమే గెలుస్తున్నాం పదండి ముందుకు అని చెప్పుకుంటే, ఆ యుద్ధ వాతావరణంలో ఆ స్టేట్మెంట్ కి విలువ ఉంటది. ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉంది. ఇంకా తన మీద రాముడు ఏదైతే ఆశయం కోసం, ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టడం కోసం తన యుద్ధానికి వెళ్ళినాడో, కానీ ఈ రోజు ఆ ధర్మ పరిపాలన, ఆ న్యాయ పరిపాలన, ఈ రోజు ఆయన ఇచ్చిన హామీలను, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ను నిలబెట్టుకున్నాడా, కంప్లీట్ అయినాయా, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తేనే మీ ఓట్లు వేయండి అని అన్నారా లేదా అనేది ఒక చర్చ వస్తుంది. కానీ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు, తన కార్యకర్తల కోసం చెప్పిండు అంటారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారిని పరిశీలిస్తే, నేను రేవంత్ అన్నా అంటున్నా, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అంటే ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, వికే గారు ముఖ్యమంత్రి గారు, లేకపోతే సార్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు కాబట్టి నేను అనాలనుకున్నాను. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను హిట్లర్ని అన్నారు. కానీ నాకు హిట్లర్ అనేట ఆయన నాకు ఇష్టం లేదు, అందుకని హిట్లరు అంటలేను, సీఎం గారు అనేది ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి రేవంత్ అన్న అనేది నాకు చాలా ఇష్టం అని మొన్న చెప్పాను కాబట్టి అంటా ఉన్నా. నేనేమంటున్నంటే, రేవంత్ అన్న దృష్టికి నేను ఒకటి చెప్తా ఉన్నాను. వరంగల్లో నువ్వు ఇచ్చినటువంటి డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి మీద ఆన వేసావు కదా. కరీంనగర్ ప్రజలకు వేములవాడకు పోయినప్పుడు వేములవాడ శివయ్య మీద ఆన వేసావు కదా. భాగ్యనగర్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఆన వేసావు కదా. ఇలా కొండగట్టుకు పోయి అంజన్న మీద ఆన వేసావు కదా. ఇవన్నీ ఆనలు ఎక్కడ పోయినాయి? ఈ హామీలు, ఈ డిక్లరేషన్లు ఎక్కడ పోయినాయి? నిన్ను పిలిపిస్తే నమ్మరనే కదా నువ్వు సంక్షేమం ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినవనా, లేకపోతే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అప్లై చేసినవనా, లేకపోతే ఎంబీసీలకు మంత్రి పదవి ఇచ్చినవనా, 42% బీసీలకు ఇచ్చినవనా, లేకపోతే రిటైర్డ్ పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చినవనా, లేకపోతే అధికారులకు టెన్షన్ గా జీతాలు ఇస్తున్నవనా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవనా, లేకపోతే రైతులకు సకాలంలో రైతు భరోసా చేసినవనా, లేకపోతే పంటల మార్పిడి చేసుకోమని చెప్పినావు కదా. ఇవాళ మొక్కజొన్న రైతులు, లేకపోతే సన్ఫ్లవర్ రైతులకి మరి టెన్షన్ గా నువ్వు ఇస్తే కదా మళ్ళీ ఆ పంటలకు మొగ్గు చూపుతారు, వరిని తగ్గిస్తారు. ఇవన్నీ ఏం ఇలా చెప్పుకుంటూ పోతే వేల సంఖ్యలో ఉన్నాయి శిశుపాలు చేసిన తప్పులు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే వికే గారు, ఇక్కడ షార్టర్ మెసేజ్ పొలిటికల్ లైన్ నేను చెప్తా ఉన్నాను. అహంకారము వర్సెస్ ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం. ఈ టైంలో అహంకారం కాదు.
ఆత్మవిశ్వాసం ఏ రకంగా ఉండాలంటే నేను ప్రజలకు మంచి చేస్తా ఉన్నాను, నేను చెప్పిన మాట మీద నిలబడ్డాను, నేను పతివ్రత వ్రతం యజ్ఞం చేస్తా ఉన్నాను కాబట్టి నేనే గెలుస్తాను అని చెప్తే అది బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన మీకు అహంకారంతో కనపడుతుందా, ఆత్మవిశ్వాసంగా కనపడుతుందా? లేదు. ఎందుకు నేను చెప్తా ఉన్నా అంటే ప్రజాస్వామ్యములో ఎన్నుకునేది ముఖ్యమంత్రి అయ్యేది ఫస్ట్ ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ఆ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ సీఎం ఎన్నుకుంటారు, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇది ప్రాసెస్. కానీ నేనే ముఖ్యమంత్రిని వచ్చే 20 ఏళ్ల వరకు నేనే అనే దానికి చోటు ఎక్కడిది? విన్స్టన్ చర్చిల్ కూడా అన్నాడు కదా ఆ రోజు యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్. నేను అదే అడుగుతున్నా శ్రీనివాస్ గారు మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలో మీకు అహంకారం కనపడిందా, ఆత్మవిశ్వాసం కనపడిందా? నాకు కనిపిస్తే ఏదైనా కనిపించవచ్చు కానీ ప్రజలకు 2.5 ఏళ్లలో ఈయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాలని చూస్తారు. రేపు మేము కదా గెలిపించేది, రేపు మేము కదా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అన్నది